సో మీరు ఫస్ట్ అక్కడికెళ్ళిపోయారా రాగా? ఫస్ట్ హాస్పిటల్‌కే డైరెక్ట్. చూడంగానే హౌ ఈస్ యువర్ ఫీలింగ్? అద్భుతం. 'బిగ్ బాస్' ట్రోఫీ కొట్టినంతకన్నా ఎక్కువ ఫీలింగ్. సో 'బిగ్ బాస్'లోకి మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్? ఇంకా తర్వాత వాళ్ళు ముసుగులేసి ఏదో కిడ్నాప్ చేసినట్టు తీసుకెళ్ళి 'బిగ్ బాస్'లోకి తీసుకెళ్లారు. నాకు కోడ్ నేమ్ ఇచ్చారు. రజనీకాంత్ నా కోడ్ నేమ్. అన్న నాకు డౌట్ ఏంటంటే 'బిగ్ బాస్'లోకి వెళ్తే వాళ్ళంతా యాక్ట్ చేస్తారు, రియల్‌గా ఉండరు. అది ఎంతవరకు నిజం? కొంతవరకు మేబీ యాక్ట్ చేయడానికి అనిపిస్తుంది కానీ ఆల్ ద టైమ్ ఫుడ్‌కి ఏమైనా ఇబ్బంది పడ్డారా బిగ్ బాస్? బాగా మామూలుగా బాగా ఒకటే అనుకున్నా వెళ్ళే ముందు ఈ ఇన్స్టాల్మెంట్లు ఇవన్నీ కూడా కట్టాలి. 3 నెలలు అంటున్నారు. వచ్చే నెల అన్ని క్రెడిట్ కార్డు బిల్లు ఇవన్నీ కూడా టైం కట్టాలి. దీనికి ఏం చేయాలి? జనరల్‌గా బయట ఒక టాక్ ఉందన్న, రెమ్యునరేషన్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు బయటకు వచ్చేస్తారు అని ఒకటి. అది వాళ్ళకి పేమెంట్స్ చేయలేక వచ్చేస్తారు అన్న పాయింట్. అది ఎంతవరకు నిజం అంటే? ఈ ఆదిత్య ఓమి హీరో, విష్ణుప్రియ వీళ్ళు టాప్. నాతో 2 సార్లు ఆ మాట కూడా అన్నారు. వీళ్ళు నన్నే ఎలిమినేట్ చేసేస్తారేమో, ఎందుకంటే నేను ఆదిరెడ్డి ఒక దాంట్లో ఎంతంత రెమ్యూనరేషన్ అని పెట్టాడు. అవును. అన్నీ ఆల్మోస్ట్ కరెక్ట్గా ఒక ఇప్పుడు మీరు సెకండ్ వీక్‌ను ఎలిమినేట్ చేశారు కాబట్టి ఇది అన్‌ఫెయిరా? ఫెయిరా? అన్ఫెయిర్. వాళ్ళు సెకండ్ వీక్ నాతో బిహేవ్ చేసిన తీరు, ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం. అండ్ ఎందుకంటే బిగ్ బాస్ చేసిన ఎలిమినేషన్ కాదు, కంటెస్టెంట్స్ వాళ్ళు కోరుకొని చేస్తుంది. బిగ్ బాస్ సింపతి గేమ్ వర్కౌట్ ఉందంటారా బిగ్ బాస్‌లో? అయినట్టే ఉంది కదా. చాలా మంది ఇప్పుడు మన మణికంఠ అంటే ఎందుకని మణికంఠ ఇప్పుడు గేమ్ అక్కడ చూసి ఓటేయాలి. అక్కడ వాడి ఎంటర్టైనరా లేకపోతే వాడు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. దిస్ ఈజ్ సంజయ్. సో ఇవాళ మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యి మన ముందరకు వచ్చిన శేఖర్ భాషా గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ బిగ్ బాస్‌లో 2 వీక్స్‌లో ఎలా జరిగింది, బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్. సో మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయారా రాగానే? బయటికి రాగానే బిగ్ బాస్ ఫస్ట్ హాస్పిటల్‌కే డైరెక్ట్. చూడంగానే హౌ ఈస్ యువర్ ఫీలింగ్? అద్భుతం. బిగ్ బాస్ ట్రోఫీ కొట్టినంతకన్నా ఎక్కువ ఫీలింగ్. వావ్! రియల్. సో బిగ్ బాస్‌లోకి మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్? ఎక్స్‌పెక్ట్ చేసారా? ఐ నో బిగ్ బాస్ ఈజ్ రియల్లీ బిగ్. నాకు మొత్తం కంప్లీట్‌గా గేమ్ డీటెయిల్స్ తెలియకపోయినా కూడా అలాంటి వేదిక పైన మనం కనిపించడం అనేది మనకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అని నేను దాంట్లో వెళ్దామని అనుకున్నాను. కానీ నాకున్న సిచ్యువేషన్స్ నన్ను పర్మిట్ చేస్తాయా లేదా? ఒక పక్క చిన్న సైజ్ యుద్ధం, ఇంకో పక్కేమో మా ఆవిడకి డెలివరీ ఎక్స్పెక్టింగ్ డేట్ ఉండే. సో దీంట్లో ఇంకా వెళ్దాం వద్దనుకుంటే మా ఆవిడ ఇంకా నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి ఆవిడ జరిగింది. నాకు ఉండింది కానీ ఆలోచించుకుంటూ ఉండే. బట్ ఫైనల్లీ వెళ్ళడం అయితే జరిగింది. ఇంకా తర్వాత వాళ్ళు ముసుగులేసి ఏదో కిడ్నాప్ చేసినట్టు తీసుకెళ్ళి లోపల బిగ్ బాస్లోకి తీసుకెళ్లారు. సో ఫస్ట్ ఒకరోజు హోటల్లో పెట్టారు. తర్వాత నాకు కోడ్ నేమ్ ఇచ్చారు. ఓకే. రజనీకాంత్ నా కోడ్ నేమ్. ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఒక కోడ్ నేమ్ ఉంటుంది. ఓకే. మీకు తెలుసో లేదో. సో అలా నా కోడ్ నేమ్ రజనీకాంత్. ఇంకా నాకు ఎవరు కోడ్ నేమ్స్ గుర్తురా అట్లా. బట్ అదైతే నా బ్యాగ్ మీద అన్ని రజనీకాంత్. ఏంటి నేను రజనీకాంత్ అంటే భాష కదా అని చెప్పి రజనీకాంత్ అని పెట్టు. వాళ్ళు అలా ఏదో పెట్టుకుంటారు, కోడ్ నేమ్స్ పెట్టుకుంటారు. మీ ఏవీలో కూడా ఉంది కదా? ఉందా? ఏవీలో కూడా మీరు ఏవీ చూడలేదు మీది? అంటే రజనీకాంత్ అని వేసారా? రజనీకాంత్ అని వేయడం కాదు, ఆ భాష వెనకాల థీమ్ అది, మ్యూజిక్ అది. అవునా? ఓకే ఓకే. యా, అసలు చాలా బాగుంది మీది. ఏవీ చూడంగానే మీరు రజనీకాంత్ ఫ్యాన్ అయి ఉంటారు అనుకున్నాను. దాంట్లో డౌట్ లేదు. అవునా? సో అలా ఒక్కొక్కరికి ఒక కోడ్ నేమ్ ఇస్తారు అనమాట. అందులో మన కోడ్ నేమ్ అది. ఆ కోడ్ నేమ్ తోటి తీసుకెళ్లారు. సో అమ్మోరికి బలిచ్చే గొర్రెపోతులాగా ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకోండి, మంచి హోటల్లో రూమ్ ఇచ్చారు. అదే రూమ్ నంబర్ మనకు తెలియదు, మనం బయటికి వెళ్ళకూడదు, ఏం కావాలన్నా లోపలికే వస్తాయి అంతే. సో ఓకే, మంచి ఆర్డర్ ఇచ్చుకొని బాగా ఆఖరిసారి బాగా తినండి అని చెప్పారు. తిన్నాం. తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ ముసుగేసి అన్నపూర్ణ 7 ఎకరాలు తీసుకెళ్లారు. అక్కడ బిగ్ బాస్ సెట్కి వెళ్ళే దారి మనకి తెలియకూడదు అన్నమాట. సో అలా తీసుకెళ్లారు. అక్కడ ఇంకా వినబడుతున్నాయి నాగార్జున గారి మాటలు ఎక్కడో దూరంగా ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు. సో నేను ఒక చిన్న రూమ్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి అవి వినకూడదు అనమాట. ఆ మాటలు కూడా నేను ఎవరితో మాట్లాడుతున్నా వినకూడదు. నాకు హెడ్ ఫోన్స్ పెట్టి ఏదో పాటలు పెట్టారు. సరే, అక్కడ ఏదో పాటలు ఇస్తుంటే నేనే పెట్టుకొని వింటూ ఉన్నాను పాటలు. తర్వాత మేరా నంబర్ ఆగయా అని పిలిచారు. వెళ్ళగానే సరే మాట్లాడాం.
ఈసారి బడ్డీలుగా వెళ్ళాలని చెప్పి ఇంకా మీరు చూసుంటారు అక్కడి నుంచి. సో ఇప్పటిదాకా మీకు తెలియని విషయం, సో ఇక్కడి నుంచి మీకు తెలిసిందే. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మీరు ఇంతకు ముందర సీజన్స్ ఏమైనా చూసారా బిగ్ బాస్ అసలు? అది ఫాలో అయ్యారా ఫస్ట్? మొత్తం ఒక సీజన్ చూడలేదు కానీ చిన్న చిన్న గొడవలు అలాంటివి వస్తుంటాయి కదా, అవి చూసేవాడిని. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? బిగ్ బాస్ అసలు ఏంటి బిగ్ బాస్ ఇట్లా ఉంది అని అట్లా ఏమన్నా అనుకున్నారా లేకపోతే? అనుకున్నా ఎలా అంటే వాడు నా గుడ్డు తీసుకున్నాడు, వాడు నా బలపం తీసుకున్నాడు, ఇట్లాంటి వాటికి ఇంత పెద్ద గొడవలు ఏంటి అని అనుకునేవాడిని. ఏదైనా జనాదరణ అయితే బీభత్సంగా ఉందనే విషయం అయితే నాకు అర్థమైంది. సో నాకు కొన్ని టాస్క్లు నచ్చేవి. ఓకే, అలా ఇలాంటివి చేయాలి మనం అని చెప్పి. సో అవి నచ్చేవి. కొన్ని మరీ చిన్నపిల్లలుగా ఉన్నటువంటివి. బట్ బిగ్ బాస్ అందరినీ దృష్టిలో పెట్టుకొని మహిళలు, వృద్ధులు, యువకులు అందరికి తగ్గట్టుగా రకరకాల టాస్క్లు డిజైన్ చేస్తుంటారు. సో అలా అన్న నాకు డౌట్ ఏంటంటే బిగ్ బాస్ లోకి వెళ్తే వాళ్ళంతా యాక్ట్ చేస్తారు, రియల్ గా ఉండరు అని చెప్పి ఆ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా ఉంటారని చెప్పి ఉంది. అది ఎంతవరకు నిజం? కొంతవరకు మేబీ యాక్ట్ చేయడానికి అనిపిస్తుంది కానీ ఆల్ ద టైమ్ యాక్ట్ చేయలేవు. కొన్నిసార్లు మర్చిపోతాను కెమెరాలో ఉందండి. ఓకే, నాకైతే అసలు ఆ ఫీలింగే లేదు. ఉన్నా కూడా ఓకే, ఒకళ్ళు చూస్తున్నారని తెలుసు కానీ మనం దానికోసం రెడీ అవ్వడం, లేకపోతే ఇక్కడ నేను ఒక డైలాగ్ చెప్తాను కెమెరా ముందు, అలాంటిది ఎప్పుడు లేదు. బట్ అలా చెప్పేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయ్యి ఫీల్ అయ్యి చేస్తుంటారు. నేనేమనుకున్నా అంటే నేను ఎక్కడున్నా కెమెరాలు ఫాలో అవుతూనే ఉంటాయి కదా, మంచి కంటెంట్ ఇస్తే అదే వెళ్తుంది అనుకున్నాను. కానీ కొంతమంది మాత్రం ఓ పర్టికులర్ కెమెరా దగ్గర అలా వెళ్ళి కాస్త ఉండు సారి ఇక్కడ ఈ కెమెరా దగ్గర 2 డైలాగులు చెప్తా, ఆ కెమెరా 2 డైలాగులు చెప్తా. నాకు కొన్ని అయితే చాలా కొత్తగా అనిపించేది. కొంతమంది కూర్చొని ఏకంగా కెమెరాలతోనే మాట్లాడుకుంటున్నారు, మనుషులతో సంబంధం లేకుండా. ఇదేం స్ట్రాటజీ రా బాబు అనుకున్నాను. అది వాళ్ళకి ప్లస్ అవుతుంది అంటారా మరి? అయినట్టే ఉంది కదా, అంతేగానా? సో ఎక్కువగా నేను అబ్జర్వ్ చేస్తే కిచెన్ కెమెరా ఎక్కువ చూపిస్తూ ఉంటారు. సో మీరు అక్కడ ఫుడ్ కి ఏమైనా ఇబ్బంది పడ్డారా? బాగా ఇబ్బంది, మామూలుగా బాగా అంటే బాగా. ఫస్ట్ 1 వీక్ ఓకే ఓకే, నేను ఇబ్బంది అంటే నేను ఎలాంటి పరిస్థితుల్లోనే బతికేస్తాను. కాస్త ఉంటే చాలు, లైక్ ఆపిల్ ఆరెంజ్ తిని బతికేసా. బట్ ఏంటంటే నేను వెళ్ళేటప్పుడే నేను జస్ట్ క్రాస్ 40. సో కొంత ఇదిగా ఉండాలి, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్ కరెక్ట్గా పడితే చాలు. అవి ఉంటే మిగతావి ఏమన్నా లేకపోతే నడిచిపోద్ది అనేది. సో నేను ముందుగానే చెప్పాను, నాకు ఇంకా వేరే బీపీలు షుగర్లు ఏం లేవండి. బికాస్ ఐ టర్న్ వెగన్, వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి మనకి గుడ్డులు ఇవన్నీ కూడా ఉండవు. ఇవి మీరు అలో చేయాలి అంటే ఏం పర్లేదండి తీసుకెళ్ళండి అన్నారు. బట్ తీసుకెళ్ళిన వారానికే పీకేసుకున్నారు. పీకేసుకోవడం వల్ల నాకు కొంత ఇబ్బంది అయింది. అంటే మీకు జనరల్గా మనం మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటాం, బయట మనకి బాగా అలవాటైంది మొబైల్స్ ఇవి, కానీ అక్కడికి వెళ్తే మొబైల్ ఉండదు, ఏముండదు. సో పర్లేదు, నాకేం అంత అటాచ్మెంట్ ఏం లేదు మొబైల్ తోటి. ఒకటే అనుకున్నా వెళ్లే ముందు, ఈ ఇన్స్టాల్మెంట్లు ఇవన్నీ కూడా కట్టాలి, 3 నెలలు అంటున్నారు, వచ్చే నెల సో ఎవరుంటారు చూసుకోవాలి కదా, అండ్ క్రెడిట్ కార్డ్ బిల్లు ఇవన్నీ కూడా టైం కట్టాలి, దీనికి ఏం చేయాలి అని చెప్పి అన్నీ చెప్పుకొని చేసేసి ఇంకేమన్నా మిస్ అయ్యానా అది అనుకుంటూ ఉన్నా. ఆఫీసు సెలవులు ఇవన్నీ కూడా సో అడిగా, లాస్ ఆఫ్ పే అయినా పర్లేదు, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అని చెప్పి మొత్తానికి ఒప్పించి. జనరల్గా బయట ఒక టాక్ ఉందన్న, రెమ్యునరేషన్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు బయటకు వచ్చేస్తారు అని ఒక టాక్ అయితే ఉంది. అది వాళ్ళకి పేమెంట్స్ చేయలేక వచ్చేస్తారు అన్న పాయింట్, అది ఎంతవరకు నిజం అంటారు? ఆదిత్య ఓమి హీరో, అలాగే విష్ణుప్రియ మంచి యాంకర్, వీళ్ళు టాప్ దీంట్లో ఉంటారు. మరి ఆ లెక్కన ఆదిత్య కదా రావాల్సింది. సో అలా ఏముండదు, కానీ ఆదిత్యకి ఆ భయం ఉండింది. ఓకే, నాతో 2-3 సార్లు ఆ మాట కూడా అన్నాడు, వీళ్ళు నన్నే ఎలిమినేట్ చేసేస్తారేమో ఎందుకంటే నేను కొంచెం హై ప్యాకేజ్లో ఉన్నాను అని చెప్పి. అదే బయట జనరల్గా టాక్ అయితే నడుస్తుంది, రెమ్యునరేషన్ హై ఉన్న వాళ్ళు త్వరగా వచ్చేస్తారు బయటికి అన్న పాయింట్స్. అండ్ మీరు దట్స్ నాట్ ట్రూ. అంటే అది పెద్ద భారం అవుతుంది బిగ్ బాస్ కి నేను అనుకోను. అండ్ బేబక్క గారు, ఆదిరెడ్డి ఒక దాంట్లో ఎంత రెమ్యూనరేషన్ అని పెట్టాడు. అవును, అన్ని ఆల్మోస్ట్ కరెక్ట్ గా, ఒకటి నా తప్ప అన్ని కరెక్ట్ గా పెట్టాడు. అన్ని కరెక్ట్. మీరు ఫాలో అవుతారా ఆదిరెడ్డిని? ఫాలో అవుతాను. ఓకే ఓకే, రైట్. ఫాలో అవడం అంటే వెళ్లే ముందు కొన్ని రివ్యూలు చూసాను. సో మంచిగా ఉన్నవాళ్ళు బాగా, ఆదిరెడ్డి, గీతురాయలు, ఇంకో ఆయన ఎవరో మంచి ఎర్రగబొరగా ఉంటాడు, అందరు రివ్యూలు చూస్తాను. ఎక్కువ కాదు బట్ జస్ట్ లైట్ గా చూస్తాను. దట్ గుడ్. ఇప్పుడు మీరు సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యి వచ్చారు కాబట్టి ఇది అన్ఫేరా ఫేరా? అన్ఫేర్ ఎలిమినేషన్ కాదు. ఓకే, అన్ఫేర్ వాళ్ళు సెకండ్ వీక్ నాతో బిహేవ్ చేసిన తీరు, ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం, ఫుడ్ ఇవ్వకపోవడం,
సో ఇంకా వెజిటేరియన్ మనుషులు గారా వాళ్ళు బతకూడదా అనేది అనిపించింది. సో నేనే కాదు, రేపు ఫ్యూచర్లో ఎవరన్నా సరే ఇలా వెజిటేరియన్స్ వెళ్తే ఇబ్బంది పడే సిచ్యువేషన్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది బిగ్ బాస్ అనేది రిక్వెస్ట్. అదర్వైజ్ ఎలిమినేషన్ ఈజ్ ఫెయిర్. ఆయన పాపం వాళ్ళు కావాలని నన్ను పంపించింది లేదు. అండ్ ఎందుకంటే బిగ్ బాస్ చేసిన ఎలిమినేషన్ కాదు, కంటెస్టెంట్స్ వాళ్ళు కోరుకొని చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్కి వచ్చిన పలానా వాళ్ళు ఓటేరా అని కూడా చెప్పాలి. నేను అడిగినంత మాత్రం వాళ్ళు ఓటు వేసేయాలని కూడా లేదు. కానీ జనరల్గా ఓటింగ్ మేము బయట చూస్తాం కాబట్టి మేము చూసిన దాంట్లో పృథ్వీకి తక్కువ ఉన్నాయి మీకన్నా. ఓకే, బట్ సడన్ గా మేము చూసే టైంకి మీరు ఎలిమినేట్ బయటకు వచ్చారు, ఎందుకని, ఎట్లా, వై అది? అదే అంటున్నాను, ఇప్పుడు కంటెస్టెంట్స్ కదా ఎలిమినేట్ చేసింది, ఆడియన్స్ కాదు, హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేశారు. కాబట్టి దాంట్లో అక్కడ పృథ్వీ పార్ట్ ఆఫ్ ద గ్యాంగ్ కదా. పృథ్వీ చిన్నోడు, నిఖిల్, పృథ్వీ, సోనియా, యశ్వి, వీళ్ళందరూ ఒకళ్ళు తెలుసు, అభయ్, వీళ్ళందరూ ఒక గ్యాంగ్, ఒక 6 మంది ఉన్నారు, 6-7 మంది. సో కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో గ్రూప్స్ ఇవి ఫామ్ అయిపోయినాయా మీరున్న? అంటే ఆల్రెడీ ఫామ్ అయ్యే వచ్చిందేమో అనిపించింది ముందుగానే. అంటే అందరూ అదే సీరియల్స్ సంబంధించిన వాళ్ళు, ఒకరికొకరు బాగా తెలుసు. దానివల్ల వాళ్ళకి ఓకే, వాళ్ళకి కొత్తగా అనిపించలేదు. అంటే మనకు కొత్త ప్లేస్లో కొంచెం ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది కదా. సో వాళ్ళకి అందరు మన వాళ్ళే కదా అని ఒక బలం ఉంటుంది. కొత్తగా వచ్చిన నేను, నబీలు, అది ఇలాంటి వాళ్ళకి ఓకే అని చెప్పి కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది అన్న. అండ్ అట్లాగే మీరు అందరూ బిగ్ బాస్ లో వేసిన జోక్స్, స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు వేసే జోక్స్ అసలు ఎలా అన్నా అవి? మీరు ఫస్ట్ నుంచి అంతేనా లేకపోతే ఏమన్నా? ఫస్ట్ నుంచి అంతే. తెలిసిన దగ్గర నుంచి నాకు తెలిసి ఇవన్నీ బాగా బయటకు వచ్చింది. నాకు బాగా గుర్తుంటే ఒక 8th 9th నుంచి స్పాంటేనియస్ అట్లా అప్పటికప్పుడు వచ్చి ఉంటుంది. సెల్ఫిష్ ఒకటి, ఏబిసిడి కౌంట్ చేసి అసలు ఎలా? సో ఇదే ఏబిసిడి గురించి అయితే చాలా ఇట్లాంటివి అనుకునేవాళ్ళం. బస్సులు ఉంటాయి కదా, నంబర్లు A1 A2 అలా నంబర్లు ఉంటాయి కదా. సో ఒక బస్సు జనరల్గా బస్సు కింద పడి ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారు కదా, ఎముడు ప్రాణాలు తీస్తారంటారు కదా. సో ఏ బస్సు ప్రాణాలు తీస్తుంది? ఏ నెంబర్ బస్సు అంటే M3 కావచ్చు, లేకపోతే A3 కావచ్చు, A3 ఆర్ M3 ఇలాంటివి అనమాట. ఏదో సరదాగా ఏం చేయాలి అక్కడ తోచదు కదా. ఏదో ఒక వాళ్ళని ఇది చెప్పు అని అడుగుతుంటాను, వాళ్ళ రియాక్షన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను, తోచక అనమాట. అది. సో బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత బోరింగ్ అనిపించింది అన్న? బాబు చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఎలా అంటే టాస్క్స్ ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తుంటాం. అదర్వైజ్ ఇది చేయండి అని చెప్పడు బిగ్ బాస్. పొద్దున్నే లేచి టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ తింటుంటారు, వంట చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు, వీళ్ళు చిమ్ముకునే వాళ్ళు చిమ్ముకుంటుంటారు. నన్ను తీసుకెళ్ళి లగ్జరీ క్లైన్లు పడేశారు. సో నాకు ఏ పని లేదు, పని చేయకూడదు. సో ఇంకేం చేస్తా, ఖాళీగా ఎవడన్నాడు చూసుకుని వాడిని బాగుతూ ఉంటాను నేను. దానికి కూడా చెప్తాను. ఓకే. అండ్ కమలకాయలు గేమ్ ఆడుకుంటుంటే దాని గురించి ఇష్యూ చేసింది కదా సోనియా, మరి దాన్ని ఏమంటారు? అది అంటే కావాలని వాంటెడ్ గా చేసింది, ఏదో ఒకటి గొడవ? అదే ఆవిడ అదే పని మీద వచ్చింది కదా బేసికల్లీ. సో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి ఎతికి అవతల వాళ్ళని నామినేట్ చేయడానికో లేకపోతే ప్రేక్షకుల దృష్టిలో వాళ్ళని చిన్నగా చేయడానికో ఆవిడ ఫస్ట్ నుంచి కంకణం కట్టుకునే వచ్చింది. మనం అంతా కొత్త చేతులు ఒప్పుకుంటూ వచ్చేసాం. నువ్వు రావాలంటే స్కెచ్ చేసుకొని రావాలి, నేను హ్యాంగర్ షర్ట్ వేసుకొని వచ్చేస్తాను అన్నట్టు వచ్చేసారు. అంటే ఫస్ట్ వీక్ అంతా ఫైర్ ఉన్న సోనియా సెకండ్ వీక్ కి కొంచెం డల్ అయింది, కొంచెం ఎందుకో ఆ ఫైర్ తగ్గింది అనిపించింది. ఎందుకని అట్లా? వాట్స్ ద రీజన్ అంటారు? ఏమో మరి ఆ ఫైర్ ని పెద్దోడు చిన్నోడు ఆపేశారేమో, అంతే అంటారా? ఏమో అంటే ఫస్ట్ వీక్ లో వాళ్ళ మధ్య పరిచయాలు స్ట్రాంగ్ అవ్వలేదు. సెకండ్ వీక్ రేపటికి పిందే పండైంది అన్నట్టు వాళ్ళ పరిచయం విస్తరించింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఒక క్లోజ్ షెల్లో కూర్చొని వాళ్ళ పాటికి వాళ్ళే ఉండడం, దానివల్ల బయట ఎక్స్పోజర్ తెలియకపోవడం. సో బయట తెలియట్లేదని పాపం బిగ్ బాస్ దగ్గరుండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నట్టున్నారు జనాలు. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, nenu mi Shashank. Please subscribe to India Glitz Telugu. Hello guys, nenu mi Annie. Please do subscribe to India Glitz Telugu.